ఎందుకంటే పైరసీ చాలా పెరిగిపోయిందండి, బుక్ పైరసీ అవును, అదే నేను మీకు మీది ఒక రీల్ చూసాను. ఇందులో కూడా నా బుక్లో కూడా దారుణంగా. ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్లో నేను గొప్పగా చెప్పట్లేదు, రీసెంట్ టైమ్స్లో దారుణంగా పైరేట్ అయిన బుక్ నాది. దారుణంగా అమెజాన్లోనే మీకు మా అజూ పబ్లికేషన్స్ కాకుండా ఒక 14 మంది ఫేక్ సెల్లర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. మీరు మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసో ఏదో చూసి ఆథర్ ఆఫ్ ది మంత్ కూడా ఇచ్చింది కదా మీకు. ఆథర్ ఆఫ్ ద మంత్ కంటిన్యూస్గా #1 బుక్ ఫ్రమ్ ద లాస్ట్ త్రీ మంత్స్ అండి. అలా ఉండిపోయింది ఇంకా అంతే అది. సో ఇవన్నీ అచీవ్మెంట్స్ అండి. బట్ ఏంటంటే ఈ ఫేక్ సెల్లర్స్ ఉన్నా సరే మనకి కొనుక్కుంటున్నారంటే నిజంగా ఐమ్ థ్యాంక్ఫుల్ టు యూ రీడర్స్ అండి. ట్రూ. కానీ మీరు తెలుగులో రాయడం నాకు ఎంత సంతోషంగా ఉందో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2000స్లో పుట్టిన పిల్లలకి, 2000 తర్వాత పుట్టిన పిల్లలకి ఇప్పటికీ తెలుగు సరిగా చదవడం రాదు. అది చాలా మిస్కన్సెప్షన్ అంజలి గారు. కొంతమంది ఉన్నారంటారా? మిత్ బ్రేకర్ అని నిన్న మొన్న ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరో అన్నారనమాట, రవి హాస్ బికమ్ ద మిత్ బ్రేకర్ అని. బట్ నేను చూసిన ప్రపంచంలో ఉన్న నా రీడర్స్ యావరేజ్ ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? 21, 22. సో నైస్. వాళ్ళు చదువుతున్నారండి లిటరల్గా. చాలా ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళకి తెలుగు. పాపం వాళ్ళు మళ్ళీ నాకు ఉత్తరాలు రాస్తారు నిజంగా, లెటర్స్ ఇది చదివి వాళ్ళకి పాపం రాయడం రాదు, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలియదు కూడా కదా. ఇప్పుడు బాధలో బాకి ఒత్తుంటుందా దాకి ఒత్తుంటుందా కూడా తెలియదు పాపం. చాలా మందికి బాధ అని తెలియదు, బాధ అంటారు. బాకి ఒత్తివ్వకూడదు, దాకి ఒత్తివ్వాలి. సో పాపం వాళ్ళకి తెలియదు. వీ కాంట్ కంప్లైంట్ అండి, ఎందుకంటే 2000s తర్వాత మొబైల్ ఫోన్ ఎరా వచ్చేసింది, ఎవల్యూషన్ ఇది స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంగ్లీష్లో టైప్ వస్తున్నారా అని టైప్ చేస్తున్నారు. అది వచ్చేసినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన కంప్లైంట్ చేయాలి. కానీ వాళ్ళు బుక్ కొని వాళ్ళు చదివి వాళ్ళు హాస్టల్స్లో డిస్కస్ చేసుకుని ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మెమరీ అండి. ఐ థింక్ దాని గురించి నేను బుక్ రాయొచ్చు, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని నిజంగా. సో వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఈజ్ మిత్ బ్రేకర్ అని ఎందుకు అంటున్నానంటే దే క్యాన్ రీడ్, పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు బట్ దే క్యాన్ రీడ్ అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తే దిల్ డెఫినెట్లీ. ట్రూ. కానీ ఈ పేరు పెట్టడానికి కారణం అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అంజలి గారు ఏమవుద్దంటే అండి, అమ్మ అయిపోయిన తర్వాత మనము అమ్మ లైఫ్ని రొమాంటిసైజ్ చేయడానికి ఇష్టపడం ఎవ్వరు. నాన్నకి కాలేజ్లో అఫైర్స్ ఉన్నాయి, నాన్న మా రోజుల్లో చాలా హ్యాండ్సమ్, నాన్న వెనకాల 10 మంది అమ్మాయిలు పడ్డారని చెప్పడం గర్వంగా చెప్పుకుంటాం. అమ్మ చాలా అందగత్తే అనడానికి చాలా బాగుంటుంది. కానీ మా అమ్మ లవ్ స్టోరీలు ఉన్నాయంటే అడగడానికి వెళ్తామా, ఎందుకు నాన్నని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడగడానికి మనకి ఓకే, బట్ నాన్ననే ఎందుకు చేసుకున్నావు, ముందు ఎవరిని ప్రేమించలేదని ఎవరు అడగం మనం. సో నాకేమనిపిస్తుంది అంటే వన్స్ అమ్మ వాజ్ ఏ అమ్మాయి, సో ఆ అమ్మాయి స్టోరీ చెప్పాలి నేను. అమ్మాయిన తర్వాత తన పాస్ట్ గురించి చెప్పాలి, తను అమ్మాయిగా ఉన్నప్పుడు తన ప్రేమ గురించి చెప్పాలి నాకు అనిపించింది. కాబట్టి ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అంటే ఆ క్యారెక్టర్స్ ఏమీ పుట్టక ముందే నాకు టైటిల్ పుట్టేసింది. లక్కీలీ మా పబ్లిషర్స్ దే వర్ వెరీ గుడ్ అండ్ అంటే చాలా రేర్గా జరిగే ఫీట్ అనుకుంటా అండి అది. మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు, మీకు అక్కడికి ఏమీ మ్యాగజైన్స్లో కూడా ఏమి రాలేదు, మీరు ఒక వర్క్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒక మోస్తారు, వాళ్ళు తీసుకుని ఇదే టైటిల్ తోటి ఏ మార్పులు చేర్పులు చేయకుండా పబ్లిష్ చేయడం అనేది నిజంగా గ్రేట్. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మీ దాంట్లో అంత మంచి కాంటెంట్ ఉండి వాళ్ళని కన్విన్స్ చేయగలిగిందని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. మై పబ్లిషర్ మల్లికార్జున్, హీజ్ ఆథర్ ఆఫ్ నల్లగొండ కత్తులు అని కాగితం పడవలు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రైటర్ అండ్ తను మ్యాగజైన్స్కి వర్క్ చేశాడు అండ్ హీజ్ ఎ వెరీ గుడ్ ఎడిటర్. సో తనకి అంత తెలుసున్నా కూడా తనకు తెలుసు జడ్జ్ చేయగలడు, బట్ అంత తెలుసున్నా సరే తను ఏ కరెక్షన్స్ చేయకుండా చేశాడంటే ఎస్ ఐఎమ్ టోటలీ అగ్రీ దట్ ఇట్ ఈస్ కంటెంట్. అండ్ తను చేసిన ఒక బెస్ట్ సజెషన్ ఈజ్ ద గేమ్ చేంజర్ నేను ఇప్పటికే నమ్ముతానండి. అంటే నేను రాసినప్పుడు ఫస్ట్ థర్డ్ పర్సన్లో రాశాను, నేను మీకు కథ చెప్తున్నట్టు రాశాను. బట్ అబ్బాయి ఏం చెప్పాడంటే ఐ వాంట్ a character to say it can be Sarika or it can be Abhiram or it can be anyone ani. So Sarika is the lead character in my story andi. So aame she'll start the story anamata ala cheppunta. మీరు చూసుకుంటారండి, మిమ్మల్ని మీరు సారికలో చూసుకుంటారు, మిమ్మల్ని ఏడిపిస్తారు నేను. సో మీరు రీల్స్ ద్వారా నవ్వించండి, మీ రైటప్స్ ద్వారా ఏడిపించండి. అక్కడ మీకు తెలుగు సినిమాలు వస్తాయండి. ఈ మధ్య ఇంతకుముందు వెళ్ళిన కొత్తలో చాలా రేర్గా వచ్చేవి, ఇప్పుడైతే అన్నీ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా రిలీజ్ సినిమా కూడా వచ్చింది. నాకేంటంటే అండి ఐ బ్యాడ్లీ వాంట్ టు వాచ్ ఒక
పాత సినిమాలు చూడాలన్నమాట బిగ్ స్క్రీన్ మీద కోరిక. సో అలాంటి మన చిన్నప్పుడు మన పేరెంట్స్తో చూసిన మన అమ్మమ్మలతో చూసిన సినిమాలు అది యూ ఎక్స్పెక్టింగ్ దట్ మూవీ టు రిలీజ్ ఇన్ థియేటర్ ఇన్ ఐర్లాండ్ ఈజ్ లైక్ డ్రీమ్ దట్ నెవర్ కమ్ ట్రూ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ వీళ్ళందరూ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఐ వాజ్ లైక్ బిగ్ రిగ్రెట్ అనమాట, అరే నేను ఇండియాలో ఉండాల్సిందే అని. బట్ లక్కీగా మొన్న రీసెంట్గా ఇది వచ్చింది, ఒక రిలీజ్ మూవీ, భారతీయుడు మూవీ వచ్చింది. దేర్ వర్ బేర్లీ పీపుల్ ఇన్ ద థియేటర్ ఆబ్వియస్లీ, బట్ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఆ మూవీ. లైక్ అంతే. సో వస్తాయి తెలుగు మూవీస్. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఐ షుడ్ హావ్ సెడ్ డైరెక్ట్లీ yes. ఇది ఇలానే ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే, మరి సింగిల్ లైన్ లో చెప్తే ఆన్సర్ అందంగా ఉండదండి. అక్కడ ఇండియన్స్ ఉంటారండి, అంటే అమెరికాలో ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్తారు, అలాగా అక్కడ కూడా. ఐర్లాండ్ ఈజ్ గ్రోయింగ్ అండి, డ్రాస్టికల్లీ గ్రోయింగ్. దట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది ఉన్నారండి, అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ దగ్గర నుంచి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. లిటరల్గా నేను ఉండే ప్లేస్లోనే ఒక కాలేజ్ ఉంటుంది అనమాట, అక్కడ 90% ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు. చాలా మంది ఉంటారండి తెలుగు వాళ్ళు. సో ఇప్పుడు 2025లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ఇండియాకి వచ్చేస్తారని? లెట్స్ మేనిఫెస్ట్ అంజలి గారు, లెట్స్ హోప్ ఖచ్చితంగా. బట్ చూద్దాం, అంటే ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండి, జాబ్ కెరియర్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేయాలి. సో ఇట్స్ టూ అర్లీ టు అనౌన్స్ ఎనీథింగ్, బట్ ఐ బ్యాడ్లీ వాంట్ టు కమ్ బ్యాక్ అండి. బట్ హోప్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ దేని మీద బుక్ రాస్తున్నారు అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అండి. అవునా? రాసేసాను, అది కూడా లవ్ స్టోరీయే. ఐఎమ్ మేనిఫెస్టింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ హిట్ అని. ప్రేమ గురించి చెప్పాలి అంజలి గారు, ఈ జనరేషన్కి చెప్పాలి, రొమాన్స్ గురించి చెప్పాలి. ప్రేమించి విడిపోయి లేకపోతే ఒక టైంకి కలుసుకుంటానని చెప్పి అవ్వకపోయినా చిన్న చిన్న వాటికి అలకలు, దట్ ఈస్ నాట్ రైట్ అండి. లైక్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు ఆ అనుభూతి అనేది ఉండాలి. సో నేను ఇంకా ఫస్ట్ స్టోరీలో అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక 2 కపుల్స్ ఉంటారు ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ఓన్లీ ఒకటే కపుల్ ఉంటారు. ముంచేసాను రొమాన్స్లో. ఇట్స్ ఓకే, ఇట్ కెన్ బి హిట్ ఆర్ ఇట్ కెన్ నాట్ బి హిట్, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ యాజ్ ఏ ఆథర్ అని చెప్పి అనుకున్నాను నేను. అంతే. మీ కవిత ఒకటి ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా ఏంటి ఇలా రాశారేంటా అనిపించింది. మీరు ఒకటి కవిత చదివితే మీకు అనిపిస్తుంది. నేను అమ్మాయి గురించి చాలా ఎక్కువ కవితలు రాస్తానండి, అంటే అబ్బాయిని కదా, ఒంటరితనం ఉన్న దాని మీద రాశారు మీరు, సో అందుకని ఐ థాట్. అంటే నా దాంట్లో హైలైట్స్ ఉంటాయండి, నేను రాసిన పోయిటరీ అంతా హైలైట్స్ చేస్తాను. అమ్మాయి గురించి ఉంటదన్నమాట, అంటే చాలా డీప్ థాట్స్ ఉన్న అమ్మాయిలు యూజువల్గా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు ఏమీ చెప్పరు, అన్ని కళ్ళతోటి అర్థం చేసుకోవాలనుకుంటారు అని నేను చాలా ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. అంటే చాలా చెప్పాలని అనుకుంటారు, ఇఫ్ యూ లెట్ దెమ్ టాక్ దే విల్ టాక్, అదర్వైజ్ దే విల్ స్పీక్ విత్ ఐస్. ఇఫ్ యూ క్యాన్ రీడ్, ఒక 1% అర్థం చేసుకోగలిగినా యూ ఆర్ సక్సీడెడ్ యాజ్ ఎ మ్యాన్ అని నేను బిలీవ్ చేస్తాను. ప్రాబబ్లీ టూ మచ్ పెద్ద స్టేట్మెంట్ ఏమో నాకు తెలియదు, బట్ నాకైతే అనిపిస్తుంది దే వాంట్ టు సే సంథింగ్ బట్ దే వోంట్ సే, దే వాంట్ యూ టు అండర్స్టాండ్ అని నేను నమ్ముతాను. సో ఇట్స్ నాట్ అబౌట్ లవ్ ఫెయిల్యూర్ ఆర్ ఎనీథింగ్ అండి. అంటే ఒక పోయిట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను మోస్ట్లీ లైఫ్, అమ్మాయి వీటి గురించే రాస్తాను అనమాట. అవి చదివిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక దాంట్లో రాస్తాను, అమ్మాయి దొంగ తను అని రాస్తాను, అమ్మాయి ఒక దొంగ ఇలాగా అని చెప్పని రాస్తాను అనమాట. అంటే మొత్తం అంతా డిస్క్రైబ్ చేసుకుంటూ, ఎవరో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో నా గురించి రాసావు కదా, నాకు ఎవరో కూడా తెలియదు, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఆర్ లైక్, అంటే అర్థం చేసుకోగలుగుతున్నారండి, చదువుతున్నారు వాళ్ళు. మీ సెన్సిబిలిటీస్ నాకు ఎంత బాగా నచ్చుతాయంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక రీల్ ఉంటుంది ఆయన దాంట్లో చూడండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళకి పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుంది. ఆయన హస్బెండ్ బర్త్డే అనేటప్పటికీ ఈవిడ పాపం రెడీ అయిపోయి టీషర్ట్ రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి వాడు హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు, బాక్స్ పట్టుకెళ్తాడు, అక్కడ వాళ్ళు ఏదో వెంకటేశ్వర పటం వచ్చిన తర్వాత మళ్ళీ ఈవిడ బర్త్డే అనేటప్పటికి ఎవరికి గుర్తుండదమ్మా, లాస్ట్ మినిట్లో ముద్ద చంకెక్కారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎందుకంటే అసలు నిజానికి కూడా ఇంట్లో మదర్దో లేదా వైఫ్దో జనరల్గా గుర్తుండదు. ఇట్స్ నాట్ అబౌట్ గుర్తుండకపోవడం అండి, వాళ్ళు అలా తయారు చేసేసారు. దే నెవర్ ట్రీట్ దెమ్సెల్ఫ్ యాజ్ స్పెషల్. అమ్మలు కానీ అమ్మాయిలు కానీ, అమ్మాయిలుగా ఉన్నప్పుడు ఎంత ఇష్టపడతారు వాళ్ళు ప్యాంపర్ చేసుకుంటారు. అమ్మలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందని కూడా ఆలోచించరు. ఇప్పుడు వాళ్ళ పుట్టినరోజు అయినా సరే అమ్మాయి ఫస్ట్ లేస్తుంది ఇంట్లో. అవును, మనం 5 o'clock లేచిపోయి డూ దట్, ఈ రోజు నా పుట్టినరోజు కదా, నేను ఈ రోజు బయటకి వెళ్ళి రెస్టారెంట్లో టిఫిన్ తింటానని చెప్పిన అమ్మని చూపించండి మీరు. అవును, దే నెవర్ సే దట్.
నాన్నలకి ఇప్పుడు అట్లీస్ట్ ఒక లాస్ట్ 10-15 డేస్ పిల్లలు దే ఆర్ సెలబ్రేటింగ్. జస్ట్ ఇమాజిన్ అంటే ఈ రీల్లో ఏంటంటే నేను పిల్లలు అబ్రాడ్లో ఉంటారని ఏదో ఎందుకంటే పిల్లలు పంపించారా కేక్ ఈ రోజు వారంలో నేను తిన్నాను అంటే ఈవెన్ షీఈస్ ఫాలోయింగ్ దట్ వారం ఆర్ సంథింగ్ పుట్టినరోజు అయినా సరే అమ్మలు ఆర్ సో క్యూట్ అండి. సో అందుకని నాకు అది చెప్పాలనిపించింది. అండ్ నాకు ఆ అమ్మ రీల్ చేసి చాలా మంది నాకు వచ్చే మెసేజెస్ నిజంగా మీరు రీల్స్ చూసి ఎంత ఎమోషనల్ అవుతారు నాకు తెలియదు కానీ కామెంట్స్ చాలా ఎమోషనల్ అవుతావు నిజంగానే. ఎందుకంటే ఇంటర్కనెక్ట్ అవుతాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరైనా అనొచ్చు ఎక్కిలిగా చేస్తున్నావేంటి అమ్మ గురించి అని అనొచ్చు కానీ ఒక్కళ్ళు కూడా అనలేదండి. అంటే జస్ట్ నేను ఒక కలర్ క్లాత్ పెట్టుకుని ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ అమ్మ అంటే యూఆర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ అమ్మ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ మా అమ్మని నేను చూసినట్టుంది అంటే అబ్రాడ్లో ఉన్న పిల్లలు మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట. నాకు మా అమ్మ గుర్తొచ్చింది బ్రో నీ రీల్ చూసి అంటా ఉంటే లైక్ ఓకే. ఇట్ వాస్ సో ఎమోషనల్ అండి. మీ చాలా రీల్స్ హ్యూమన్ ఎమోషన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. అబ్సల్యూట్లీ. నిజానికి ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగుండకపోయినా ఫస్ట్ లేచేది ఈవిడే. అంతే. ఫంక్షన్ అయినా ఏది జరిగినా కూడా ఎవరైనా వస్తున్నారంటే కింద మీద అయిపోద్ది. ఇప్పుడు నువ్వు వస్తా ఏం చేసి పెట్టను దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎవరో ఇంటికి వస్తున్నారు ఏం చేసి పెట్టను ఎందుకు కింద మీద అయిపోతావు ఎందుకు. మా అమ్మకి సే అనమాట ఎవ్రీడే 4:30-5కి లేచిపోద్ది అన్ని పనులు చేసేసుకుని 8:30-9 అయ్యేసరికి ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. ఆ కాలు మీద కాలేసుకుని 11 o'clock కూర్చోవచ్చు కదా పొద్దున్న 7 గంటలు లేచి. పైగా వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటి తెలుసా ఆడవాళ్ళు ఎవరైనా లేట్గా లేస్తారా లేట్గా లేవచ్చు